మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాషాయి రంగు తలపాగలు ధరించి కాషాయి జెండాలతో ఆకర్షణీయంగా పట్టణమంతా శివాజీ వీరగాథల పాటలతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భీమవరం మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలో జన్మించిన ఛత్రపతి శివాజీ 16వ ఏట నుండి సైనికుడిగా ప్రారంభమై మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మొఘల సామ్రాజ్యాన్ని తుదముట్టించే వరకు పోరాటం సాగించాడని, శివాజీ పరిపాలన దక్షత, మహిళల రక్షణ ధ్యేయంగా భారతదేశ చరిత్రలో నిలిచిందని తెలిపారు. ఏదైతే హిందూ స్వరాజ్యాన్ని భారత వ్యాప్తంగా అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎంత గొప్ప యోధుడో తెలుసు. కాబట్టి మేము కూడా మహిళలమైన ఈ 2 సంవత్సరాల నుండి ముందుంచి మా శివాజీ మహారాజ్ని మొత్తం మాని కాదు మన దేశ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడిన శివాజీ మహారాజ్ని ఈ అవేర్నెస్ని ముందుకు తీసుకురావాలని కేవలం మహారాష్ట్ర పరిధిలోనే కాదు భారతదేశం యావత్తు కూడా గర్వించదగ్గ ఒక యోధుడు ఒక సామాన్య స్థితి నుండి ఒక ఛత్రపతిగా ఎదిగాడంటే వారి సాహసం కేవలం మాట తీరులోనే కాదు, స్త్రీని గౌరవించడం ఏంటి, మన హిందూ సంప్రదాయాన్ని కాపాడడం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, స్త్రీల పట్ల ఆయన చూపించిన అభిమానం ఏంటి, ఇలా ప్రతి దాంట్లో నుండి కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చాలా విషయాలు చాలా ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు. కానీ చిన్న సమయం నుండే అతి తక్కువ సైన్యంతో ఎలాగైతే శివాజీ మహారాజ్ వారు విజయాలు సాధించారో అలా స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో అది నాటి యువత తెలుసుకోగలగాలి. అలాగే మహిళలు కూడా ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, హిందుత్వం అంటే ఏంటో ఛత్రపతి శివాజీ మహారాజు ద్వారా తెలుసుకున్నందుకు ఈరోజు మా మరాఠీ బాంధవులు ఏంటి, మా మరాఠీ సోదరులు ఏంటి అందరూ కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి మా ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం మా మరాఠీ యోధులే కాదు మన భారతదేశానికి సంబంధించిన ఇంత గొప్ప వ్యక్తిని